ఈ స్టోరీని ఎవరికి చెప్పినా నమ్మరు. అంతెందుకు నాకు జరిగేంత వరకు కూడా నేను కూడా నమ్మలేకపోయాను. ఈ రోజు కూడా ఆ సంఘటన గుర్తుకొస్తే నాకు ఒంట్లో వణుకు పుడుతుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు వీళ్ళు ఇంతలా భయపడుతున్నారు అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. నా పేరు రాజేష్. నేను నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉండేవాడిని. సిటీకి కొంచెం దూరంలో మా సొంత ఊళ్ళోనే ఒక స్థలం తీసుకొని ఇల్లు కట్టుకున్నా. స్థలం తీసుకునేటప్పుడే చాలా మంది చాలా కథలే చెప్పారు, కానీ నేను దాన్ని పట్టించుకోకుండా స్థలం తీసుకొని ఇల్లు కట్టేసుకున్నా. అది మా డ్రీమ్ హౌస్. చుట్టూ పొలాలు, చెట్లు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇల్లు కూడా పూర్తయిపోయింది. ఒక మంచి రోజు చూసుకొని అందులోకి షిఫ్ట్ అయిపోయి అంతా సర్దేసుకున్నాం. ఫస్ట్ డే అంతా చాలా ప్రశాంతంగా ఉంది. మా ఇద్దరు పిల్లలేమో గార్డెన్లో ఆడుకుంటున్నారు. నేను మా ఆవిడేమో హాల్లోనే కూర్చొని టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నాం. సరిగ్గా సాయంత్రం 6 గంటలు అవుతుంది. అప్పుడే మా 6 ఏళ్ల పాప ఆద్య పరుగు పరుగున ఇంటి లోపలికి వచ్చింది. ఆద్య ముఖం భయంతో తెల్లగా పేలిపోయింది. నా దగ్గరికి వచ్చి నా షర్ట్ గట్టిగా పట్టేసుకొని నాన్న బయట గార్డెన్లో ఎవరున్నారని వేలు పెట్టి చూపిస్తూ చెప్పింది. ఎక్కడమ్మా, ఏమైంది అని సుధా కంగారుగా అడిగింది. నేను కిటికీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి నల్లటి చీరలో సన్నగా పొడవుగా ఒక ఆకారం కనిపించింది. కానీ ఆమె ముఖం మాత్రం సరిగా కనిపించలేదు. నేను మామూలుగా అదేం లేదులే నాన్న, పని వాళ్ళు అయి ఉంటారులే అని చెప్పాను. లేదు నాన్న, ఆమె నన్నే చూస్తుంది అని చెప్పి ఆద్య నా చెయ్యి గట్టిగా పట్టేసుకుంది. ఆద్య భయాన్ని చూసి నా గుండెల్లో దడ మొదలైంది. ధైర్యం తెచ్చుకొని కిటికీ దగ్గరికి వెళ్ళాను. నెమ్మదిగా ఆ మహిళ తల పైకెత్తింది. ఆమె మొహం చూస్తే నేను జీవితంలో అంతలా ఎప్పుడూ భయపడలేదు. ఆమె కళ్ళల్లో కనుగుడ్లు లేవు, కేవలం తెల్లగా గుండ్రంగా ఉన్నాయి. ఆమె నన్ను చూసి నోరు తెరిచి నవ్వింది, కానీ ఆ నవ్వుకి సౌండ్ లేదు. కానీ అది చాలా భయంకరంగా ఉంది. నేను భయంతో అడుగులు వెనక్కి వేసి సోఫాలో కూర్చున్నాను. అయాన్ ఏడుస్తూ నాన్న కిటికీ మీద మన పేర్లు రాసున్నాయి లోపల నుంచి అని అరిచాడు. నేను షాక్ అయ్యాను. అసలు ఆ పేర్లు ఎవరు రాశారు లోపల నుంచి అని సుధని అడిగితే సుధ వణుకుతూ నాకు తెలియదండి అని చెప్పింది. డోర్స్, విండోస్ అన్నీ లోపల నుంచి లాక్ చేసే ఉన్నాయి, కానీ మా పేర్లు లోపల నుంచి ఎవరు రాశారో మాకు అర్థం కాలేదు. అది ఆలోచిస్తేనే మా గుండెల్లో భయాన్ని నింపేస్తుంది. అంటే ఆమె లోపలికి వచ్చి మా పేర్లు రాసి మళ్ళీ బయటికి పోయిందా? ఆ రోజు రాత్రి మాకు నిద్రే లేదు. మా పిల్లలేమో ఏడుస్తున్నారు. ఆ మహిళ మాత్రం అర్ధరాత్రి వరకు బయట తిరుగుతూనే ఉంది. నాకు ఎంత భయంగా ఉన్నా నేను ఆ మహిళని చూస్తూనే ఉండిపోయాను. నా కళ్ళు మూతబడితే నా ఫ్యామిలీని ఏమైనా చేస్తుందా అనే భయంతో నేను తననే చూస్తూనే ఉండిపోయాను. అర్ధరాత్రి తర్వాత ఒక వింత వాసన వచ్చింది. అది కులిన శవం వాసనలా ఉంది. ఆ వాసన ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు, కానీ ఇంట్లో ప్రతి రూమ్లో ఆ వాసన నిండిపోయింది. నేను వెంటనే కిటికీలు తీయడానికి ప్రయత్నించాను, కానీ అవి అతుక్కుపోయాయి. ఎంత ప్రయత్నించినా తెరుచుకోలేదు. ఆ తరువాత ఇంట్లో సడన్ గా టెంపరేచర్ పడిపోయింది. చలేమో విపరీతంగా పెరిగింది. ఆ చలిలో మా పిల్లలు ఏడుస్తూ వణుకుతున్నారు. ఆ చలిలో, ఆ వాసనలో మాకు ఎవరో గట్టిగా గొంతు నొక్కుతున్నట్లు అనిపించింది. అది నిజం కాదు, కానీ మా గొంతు బిగుసుకుపోయి ఊపిరి ఆడట్లేదు. ఆ సమయంలో మా చెవుల్లో ఎవరో గుసగుసలాడుతున్నట్లు అనిపించింది. మీరు ఇక్కడ ఉండలేరు, ఇది నా ఇల్లు అని చెప్పినట్లు అనిపించింది. ఆ మాటలు నా మనసులో వినిపిస్తున్నాయి. ఆమె మమ్మల్ని భయపెట్టి ఇంట్లో నుంచి ఎలాగైనా బయటికి పంపించాలనుకుంటుంది అని. మరుసటి రోజు ఉదయం 6 అయింది. సడన్గా ఆమె అక్కడి నుంచి మాయమైపోయింది. కానీ ఆ విండో మీద మా పేర్లు అలాగే ఉన్నాయి. ఆ పేర్లు చూస్తుంటే ఆమె మళ్ళీ వస్తుందేమో అనిపించింది. ఇక మేము అప్పటికప్పుడు డిసైడ్ అయిపోయి ఆ ఇంటిని వదిలేయాలనుకున్నాం. మా బట్టలు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ థింగ్ తీసుకొని మిగతావన్నీ అక్కడే వదిలేసాం. ఇంటికి తాళం వేసి మా పిల్లల్ని తీసుకొని వచ్చేసాం. మేము ఎంతో ఇష్టంగా కట్టుకున్న అది మా డ్రీమ్ హౌస్, కానీ ఇలా జరుగుతుందని మేము కల్లో కూడా ఊహించలేదు. ఆ ఇంటిని అమ్మేయాలని ట్రై చేస్తున్నాం, కానీ ఈ విషయం ఎవరికి చెప్పలేం. చెప్తే ఎవరు కొనరు. ఇది నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక సంఘటన. మీకు కూడా మీ లైఫ్లో ఏమైనా మర్చిపోలేని సంఘటనలు ఉన్నాయా? అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.